ఆల్ వెల్కమ్ టు 10 Max. పుష్ప అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ. బడ్జెట్ తో పాటు కలెక్షన్లు కూడా అదే రేంజ్ లో వచ్చిన భారీ సినిమా. మరి ఇంత పెద్ద సక్సెస్ అయ్యాక రాబోతున్న సినిమా కూడా అదే లెవెల్లో ఉండాలిగా. అందుకే నెక్స్ట్ తెరకెక్కబోతున్న త్రివిక్రమ్ అట్లీ సినిమాలకు కూడా భారీ బడ్జెట్ అవసరం. మరి 500 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారా? అల్లు అర్జున్ సినిమాలకు బడ్జెట్ కష్టాలంటూ వైరల్ అవుతున్న న్యూస్ లో నిజమెంత? అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాని 500 కోట్లతో తెరకెక్కించారు. ఆ రేంజ్ గ్రాండ్నెస్, యాక్షన్, ఎలివేషన్ తో తెరకెక్కింది పుష్ప 2. మైత్రి మూవీ మేకర్స్ తో పాటు బన్నీ అన్అఫీషియల్ ప్రొడ్యూసర్ గా ఉన్న ఈ సినిమా 1800 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మరి ఇంత పెద్ద సక్సెస్ కొట్టి పాన్ ఇండియా వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన పుష్ప 2 తర్వాత బన్నీ చేయబోతున్న నెక్స్ట్ సినిమాలు కూడా అంతే భారీగా ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు. మరి ఆ రేంజ్ గ్రాండ్నెస్ కోసం 500 కోట్లు పెట్టడానికి ప్రొడ్యూసర్లు రెడీగా లేరని, బన్నీ సినిమాకు బడ్జెట్ కష్టాలు అని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నారని అందరికీ తెలుసు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే స్టార్ట్ అవ్వాలి, కానీ ఇంకా సెట్స్ మీదకెళ్లలేదు. స్టోరీ కరెక్షన్స్ అన్న మాట బయటికి వినిపిస్తున్నా ఇంటర్నల్ గా మాత్రం బడ్జెట్ ఇష్యూస్ అని తెలుస్తోంది. మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకి కనీసం 500 కోట్లు కావాలని తెలుస్తోంది. ఇందులో 250 నుంచి 300 కోట్ల వరకు బన్నీ రెమ్యునరేషన్ కే సరిపోతుంది అంటున్నారు. ఇక పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి పెద్ద స్టార్స్ ని తీసుకోవాలి. అందరికీ రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్ అంతా 500 కోట్ల కంటే ఎక్కువే అవుతుందని, అంత బడ్జెట్ కష్టమే అన్నట్టు నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని సితారాతో పాటు గీతా ఆర్ట్స్ కలిసి తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. త్రివిక్రమ్ సినిమా లేట్ అయ్యేలా ఉందని అట్లీతో సినిమా అయినా స్టార్ట్ చేద్దామనుకుంటే అక్కడ కూడా బడ్జెట్ ఇష్యూస్ ఉన్నాయనే రూమర్ వినిపిస్తున్నాయి. సన్ పిక్చర్స్ నిర్మాతగా తెరకెక్కాల్సిన ఈ సినిమాకి కూడా బన్నీ రెమ్యునరేషన్ 300 కోట్లు తీసేసి అట్లీకి 100 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చేస్తే ఇక మిగిలిన స్టార్ క్యాస్ట్ కి, ప్రొడక్షన్ కి ఏ రేంజ్ లో బడ్జెట్ పెట్టాలో అని తెగ ఆలోచిస్తున్నారట మేకర్స్. అందుకే అటు అట్లీ సినిమా సెట్స్ మీదకెళ్లడానికి కూడా ఇదే లేట్ అని తెలుస్తోంది. ఒకవైపు బన్నీ మాత్రం పుష్ప 2తో ఇంత పెద్ద సక్సెస్ కొట్టి రికార్డులు తిరగరాస్తే ఈ మాత్రం గ్రాండ్ ఇయర్ లేకపోతే ఎలా అంటున్నారని టాక్. మరి ఈ సినిమాలకి బడ్జెట్ కష్టాలు తీరి సెట్స్ మీదకెళ్లేదెప్పుడో అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. హరిహర వీరమల్లు ప్రమోషన్లు స్పీడప్ చేసింది. మరో నెల రోజుల్లో థియేటర్లోకి రాబోతున్న హరిహర వీరమల్లు నుంచి ఫుల్ సాంగ్ రిలీజ్ అయింది. హీరోయిన్ ని టీజ్ చేసే పాటలో పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ కెమిస్ట్రీ ఎలా ఉందో లెట్స్ హావ్ ఎ లుక్. హరిహర వీరమల్లు మార్చి 28న థియేటర్లోకి వస్తోంది. అందుకే ఈ సినిమా ప్రమోషన్లు కూడా ఫాస్ట్ గా చేస్తోంది టీం. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి కొల్లగొట్టినాదిరో అనే సెకండ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఫస్ట్ సాంగ్ పవర్ఫుల్ గా రిలీజ్ చేసిన టీం రెండో పాటని మాత్రం హీరోయిన్ టీజింగ్ సాంగ్ రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో ఇలాంటి సాంగ్ చేయకపోవడంతో ఆడియన్స్ కొల్లగొట్టినాదిరో సాంగ్ రిలీజ్ కోసం వెయిట్ చేశారు. లేటెస్ట్ గా ఈ సాంగ్ రిలీజ్ అవడంతో పవన్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. వరుసగా యాక్షన్ ఓరియంటెడ్ సీరియస్ సబ్జెక్ట్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్ కొల్లగొట్టినాదిరో సాంగ్ లో క్యూట్ లుక్స్ తో టీజింగ్ గా కనిపించడం, నిధి అగర్వాల్ కెమిస్ట్రీ ఆకట్టుకోవడంతో ఖుషి సినిమా వైబ్స్ వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. హరిహర వీరమల్లు అంటే ఓన్లీ యాక్షనే కాకుండా ఈ లవ్ యాంగిల్ కూడా ఉండడంతో అన్ని రకాల ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కీరవాణి క్లాసిక్ మ్యూజిక్ పిరియాడిక్ వైబ్స్ తో అదరగొడుతోంది. 300 కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు 1/1 సాంగ్ రిలీజులతో ప్రమోషన్ల స్పీడ్ పెంచుతోంది. మార్చి 28న సినిమా రిలీజ్ కాబట్టి వరుస పెట్టి అప్డేట్స్ ఇస్తోంది. నిధి అగర్వాల్ ఈ సినిమా రిలీజ్ కోసమే వెయిట్ చేస్తోంది. పవర్ స్టార్ పక్కన జంటగా నటించే ఛాన్స్ దక్కిందని, మిగిలిన సినిమాలన్నీ వదిలేసుకున్న నిధి వచ్చే నెలలో రిలీజ్ కి ఉన్న హరిహర వీరమల్లుపైనే ఆశలన్నీ పెట్టుకుంది. ఇప్పటి వరకు అనౌన్స్ చేసిన డేట్ కే సినిమా రిలీజ్ అవుతుందని గట్టిగా చెప్తున్నారు మేకర్స్. అయితే ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉండడంతో షూట్ కంప్లీట్ చేసేదెప్పుడో, మరి పాన్ ఇండియా ప్రమోషన్లని ఇంకా స్పీడప్ చేసేదెప్పుడో అని డిస్కషన్స్ మొదలు పెట్టారు ఆడియన్స్. స్టార్ హీరోలు ఫుల్ స్పీడ్ లో ఉన్నారు. అందుకే మొదలు పెట్టడమే లేటు, షూటింగ్ ను సూపర్ ఫాస్ట్ గా చేసేస్తున్నారు. ఒకవైపు చరణ్, మరోవైపు ఎన్టీఆర్ మోస్ట్ ప్రెస్టీజియస్ అప్కమింగ్ మూవీస్ ని ఏ రేంజ్ లో పరుగులు పెట్టిస్తున్నారు? షూట్ ఎక్కడి వరకు వచ్చిందో ఒకసారి చూద్దాం. చరణ్, ఎన్టీఆర్ ఈ స్టార్ హీరోలకి పాన్ ఇండియా క్రేజ్ ఫుల్ గా ఉంది. అందుకే చేస్తున్న సినిమాల్ని కూడా అదే రేంజ్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలాని చేస్తున్నారు. అయితే జనరల్ గా పెద్ద సినిమాలు టైం టేకింగ్, డిలే ఇలా రకరకాల ఇష్యూస్ తో లేట్ అవుతూ ఉంటాయి. కానీ పెద్ద గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని డిసైడ్ చేసుకున్న చరణ్, ఎన్టీఆర్ మాత్రం తమ అప్కమింగ్ సినిమాల్ని జెట్ స్పీడ్ లో చేసేస్తున్నారు.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా మొదలైన సినిమా షూటింగ్ జరుగుతోంది. దీనికి సంబంధించి ఎన్టీఆర్ లేకుండానే భారీ యాక్షన్ షూట్ మొదలుపెట్టిన ప్రశాంత్ నీల్ సినిమా ఊపందుకుంటోంది. ఎందుకంటే వార్ 2 సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ మార్చ్ 2nd వీక్ లో ఈ షూట్ లో జాయిన్ అవుతున్నారని తెలుస్తోంది. వన్స్ ఎన్టీఆర్ షూట్ లో జాయిన్ అయ్యారంటే ఇక ఆ జోష్ వేరు. ప్రశాంత్ నీల్ స్పీడ్ కి ఎన్టీఆర్ స్పీడ్ కూడా యాడ్ అయితే ఇక సినిమా జెట్ స్పీడ్ లో జరగడం గ్యారెంటీ అని అనుకున్న డేట్ కే సినిమా రిలీజ్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్. గేమ్ చేంజర్ సినిమా తర్వాత నుంచి ఫుల్ ప్లెజ్డ్ గా బుచ్చిబాబు సినిమా మీదే ఉన్న చరణ్ బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణ, మైసూర్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే ఢిల్లీ షెడ్యూల్ కి రెడీ అవుతోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా మార్చి 2nd వీక్ నుంచి ఢిల్లీలో షూటింగ్ జరుపుకోబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే సీన్స్ డిస్కషన్, ప్రిపరేషన్స్ అన్నీ ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయి. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయితే దాదాపు 40% కి పైగానే షూటింగ్ అయిపోయినట్టే అంటున్నారు. ఇలా అటు ఎన్టీఆర్, ఇటు చరణ్ చేస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్స్ ఫుల్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్నాయి. లవర్ బాయ్ గా నానిని చూడటం అలవాటైన ఆడియన్స్ కి బర్త్డే రోజు సాలిడ్ సర్ప్రైజ్ ఇచ్చారు నాని. మాస్ యాక్షన్ అప్పుడప్పుడు చేసిన నాని ఇప్పుడు క్లాస్ యాక్షన్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి రెడీ అయ్యారు. మరి లేటెస్ట్ గా రిలీజ్ అయిన హిట్ 3 టీజర్ తో నాని యాక్షన్ హీరోగా ఎలివేట్ అవుతారా? హిట్ 3 హిట్ సిరీస్ లో మరో హిట్ కొడుతుందా? నాని సొంత ప్రొడక్షన్ లోనే శైలేష్ కొలను సినిమాటిక్ యూనివర్స్ లో తెరకెక్కుతున్న హిట్ సిరీస్ లో 3rd మూవీగా వస్తోంది హిట్ 3. హిట్ సిరీస్ లో వరుసగా వచ్చిన సినిమాలన్నీ హిట్ అవడంతో హిట్ 3 మీద ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ నుంచి ఉన్నాయి. లేటెస్ట్ గా రిలీజ్ అయిన హిట్ 3 టీజర్ అర్జున్ సర్కార్ గా నానిని పవర్ఫుల్ గా ప్రజెంట్ చేయడంతో హిట్ 3 మీద అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి. రగ్డ్ లుక్ లో నాని లుక్ కొత్తగా కనిపించడం, అసలు నాని యాక్షనే కొత్తగా ఉండడంతో హిట్ 3 మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది ఆడియన్స్ లో. అర్జున్ సర్కార్ గా అదరగొట్టే ఎలివేషన్ తో రిలీజ్ అయిన వీడియో హిట్ 3 గ్రాండ్నెస్ ని చూపిస్తోంది. అందుకు తగినట్టే రూత్లెస్ పోలీస్ గా, విలన్స్ కి మించిన క్రిమినల్ గా ఫుల్ టు యాక్షన్ తో అర్జున్ సర్కార్ గా నాని తనలోని యాక్షన్ ని నెక్స్ట్ లెవెల్ శాంపిల్ చూపించారు నాని. దసరాలో యాక్షన్ చూపిస్తే హిట్ 3లో వైలెన్స్ చూపిస్తున్నారు నాని. హిట్ సిరీస్ లో 3rd కేస్ గా ఇంకాస్త పవర్ఫుల్ గా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోంది హిట్ 3. అందుకే ఈ సినిమాకి బడ్జెట్ కూడా భారీగానే పెడుతున్నారు నాని. నాని హిట్ 3 కి సంబంధించి మే 1st రిలీజ్ చేస్తున్నట్టు అప్పుడే డేట్ లాక్ చేసుకున్నారు నాని. లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ తో మేలో వస్తున్న సినిమా ఇంకాస్త హీట్ యాడ్ చేస్తుందని అంటున్నారు ఫ్యాన్స్. హిట్ మూవీస్ ని కొత్తగా తీస్తున్న డైరెక్టర్ శైలేష్ కొలను హిట్ 3 మీద కథతో పాటు హీరోని కూడా ఎలివేట్ చేస్తున్నారు. దీంతో పక్కా కమర్షియల్ యాక్షన్ మూవీ ఫీల్ వచ్చేసింది హిట్ 3కి. శైలేష్ కొలను హిట్ సిరీస్ లో అన్ని హిట్లే ఇచ్చినా లాస్ట్ టైం వెంకటేష్ తో చేసిన సైంధవ్ ఫ్లాప్ అవడంతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అవడానికి ట్రై చేస్తున్నారు. అందుకే ఈసారి నానితో సాలిడ్ యాక్షన్ చేయిస్తూ ఇంట్రెస్టింగ్ స్టోరీతో హిట్ 3ని రెడీ చేస్తున్నారు. మరి నాని, శైలేష్ కాంబినేషన్ లో మేలో వస్తున్న ఈ ఇంటెన్స్ యాక్షన్ మూవీని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. యష్ ది మోస్ట్ హ్యాపెనింగ్ పాన్ ఇండియా స్టార్. కేజీఎఫ్ లో హీరోగా స్టైలిష్ యాక్షన్ ని నెక్స్ట్ లెవెల్లో చూపించిన యష్ ఇప్పుడు అంతే స్టైలిష్ విలన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా గురించి యష్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఏంటి? ఇప్పటి వరకు వచ్చిన రామాయణాలు ఒకెత్తు, ఇప్పుడు బాలీవుడ్ లో తెరకెక్కబోతున్న రామాయణం మరో ఎత్తు. ఎందుకంటే ఈ ప్రాజెక్టులో స్టార్ హీరో యష్ నటిస్తున్నారు. అయితే హీరోగా కాదు, హీరోని మించిన ఎలివేషన్, యాక్షన్, అగ్రెషన్ ఉండే విలన్ గా, అది కూడా రావణుడిగా పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు యష్. కేజీఎఫ్ లో స్టైలిష్, పవర్ఫుల్ హీరోగా కనిపించిన యష్ నితీష్ తివారీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రామాయణంలో రావణుడిగా విలన్ రోల్ చేస్తున్నారు. దీనికి సంబంధించి వర్క్ షాప్, ట్రైనింగ్ తీసుకుని మరీ తన క్యారెక్టర్ షూట్ స్టార్ట్ చేశారు యష్. ఈ షెడ్యూల్లో భారీ యుద్ధ సన్నివేశాలని షూట్ చేస్తోంది టీం. ఈ రోల్ చాలా ప్రెస్టీజియస్ అని, ఇది రేర్ గా దొరికే ఛాన్స్ అని, రావణ క్యారెక్టర్ మీద చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను అని చెప్తున్నారు యష్. యష్ ఈ సినిమాలో రావణాసురుడిగా చేయడమే కాకుండా ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా కూడా చేస్తున్నారు. తన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ తో పాటు నమిత్ మల్హోత్రా, ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ తో కలిసి ఈ భారీ ప్రాజెక్ట్ రామాయణాన్ని తెరకెక్కిస్తున్నారు యష్. రణబీర్ కపూర్ రాముడిగా,
సాయి పల్లవి సీతగా, యష్ రావణాసురుడిగా భారీ స్టార్ క్యాస్ట్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది రామాయణం మూవీ. 2 పార్ట్స్ గా తెరకెక్కుతున్న రామాయణం ఫస్ట్ పార్ట్ వచ్చే సంవత్సరం దీపావళికి, సెకండ్ పార్ట్ 2027 దీపావళికి రిలీజ్ చేస్తున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేసింది టీం. 2 సినిమాల షూట్ తో బిజీగా ప్రభాస్. సూపర్ ఫాస్ట్ గా అఖండ 2 డబుల్ ట్రీట్ ఇచ్చిన నాని. అజిత్ సినిమా నుంచి త్రిష వీడియో రిలీజ్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. ప్రభాస్ 2 సినిమాల షూట్స్ తో బిజీగా ఉన్నారు. ప్రభాస్ మారుతి కాంబోలో రూపొందుతున్న రాజాసాబ్ సినిమా షూటింగ్ అజీజ్ నగర్ లో జరుగుతూ ఉంటే, హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న ఫౌజీ మూవీ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. బాలకృష్ణ బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న అఖండ 2 సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 acres లో నాన్ స్టాప్ గా జరుగుతోంది. నాని తన బర్త్డేకి డబుల్ ట్రీట్ ఇచ్చారు. హిట్ 3 టీజర్ తో పాటు శ్రీకాంత్ వదలతో అనౌన్స్ చేసిన పారడైజ్ నుంచి మార్చి 3న అప్డేట్ రాబోతున్నట్టు అనౌన్స్ చేశారు. అజిత్, త్రిష లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ నుంచి రమ్య క్యారెక్టర్ చేస్తున్న త్రిష వీడియో రిలీజ్ చేసింది టీం. సందీప్ కిషన్, రీతు వర్మ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న మజాకా మూవీ ఈ బుధవారం రిలీజ్ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా చేసింది. నమ్రత లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. ఓ ఈవెంట్ కి అటెండ్ అయిన నమ్రత ఎన్టీఆర్, ప్రణతి, ఉపాసన, చరణ్ తో సందడి చేసిన ఫోటోలు పోస్ట్ చేశారు. సో చూశారుగా, ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. Bye bye.